చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. పునీత యోహాను అపోస్తలుడు సువిశేషకుడు ఉత్సవము. మేము చెవులారా విని కన్నులారా కాంచిన దానిని మేము మీకు తెలుపుచున్నాము. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. సృష్టి ఆరంభము నుండి గల జీవవాక్కును గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విని కన్నులారా కాంచితిమి. కన్నులారా కాంచుటయే గాదు, మా చేతులు దానిని స్పృశించినవి. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. కనుకనే మేము దానిని గూర్చి మాట్లాడుచు మనకు విదితము చేయబడినది పితతో ఉండునది అగు నిత్య జీవమును గూర్చి మీకు విశదమనర్చుచున్నాము. పితతో కుమారుడు యేసుక్రీస్తుతో మాకు గల సహవాసములో మీరు మాతో చేరుటకై మేము వినినవి కనినవి అగువానిని మీకు తెలియజెప్పుచున్నాము. మన సంతోషము పరిపూర్ణమగుటకు గాను మేము దీనిని వ్రాయుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. పుణ్యపురుషులారా, ప్రభువును చూచి ఆనందింపుడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 20వ అధ్యాయము 2వ వచనము నుండి 8వ వచనము వరకు. అంతటా ఆమె సిమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపుకు సాగిపోయిరి. ఆ ఇద్దరు పరిగెత్తుచుండిరి. కాని ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడియుండుట చూచెను, కాని లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సిమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడియున్న నార వస్త్రములను, ఆయన తలకు కట్టిన రుమాలును చూచెను. ఆ రుమాలు నారవస్త్రములతో కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.